హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సింప్లిసిమా ఛానల్. మేము తిరుపతిలో థర్డ్ డే వచ్చేసరికి తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారా, ఎంట్రన్స్లో టికెట్ అయితే తీసుకోవాలి. పర్ పర్సన్ 40 రూపీస్. 3D షోకి, ప్లానిటోరియం షోకి, ఇంకా సైన్స్ షో కూడా టికెట్స్ కావాలంటే ఇక్కడే తీసుకోవాలండి. మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా లోపలికి వచ్చేసాం కదా, ఇంకా మెయిన్ బిల్డింగ్ అయితే ఉంది లోపల. అలా కాదు, మనం బయట చూసేద్దాం ఫస్ట్గా. ఇక్కడ వచ్చేసరికి చాలా ఉన్నాయండి. మనం ఎలా ప్రతి ఒక్కటి కూడా సైన్స్కి రిలేటెడ్గా అని చెప్పాలి. సైన్స్ సెంటర్ కదా ఇది మనం వచ్చింది. సైన్స్కి రిలేటెడ్గా మనం ఎలా ఆపరేట్ చేయాలి, అక్కడ ఉన్న వాటన్నిటికి కూడా పక్కన ఒక బోర్డు ఉంటుంది. ప్రతి ఒక్క దాని పక్కన బోర్డు ఉంటుంది. ఎలా ఆపరేట్ చేయాలి, హ్యాండ్తో మనం ఇలా మూమెంట్ చేయాలి క్లాక్ వైజ్గా, ఇలా సౌండ్స్ వాడాలి. ఏదైనా ఉంటే కనుక దాన్ని ఇలా చూసారా, ఇక్కడ ఇవి మ్యూజికల్వి అంట. ప్రతి ఒక్క దానికి కూడా డిఫరెంట్ సౌండ్స్ వస్తాయంట. ఇవి చూసారా, బ్రోకెన్గా ఉన్నాయి, కానీ ఈ హోల్లో నుంచి చూస్తే కనుక అన్నీ కంబైన్డ్గా కనిపిస్తున్నట్టుంది. ఇలా ప్రతి ఒక్క దాని వెనుక కూడా మనకైతే సైన్స్ అయితే ఉంటుంది. మనం ఇలా చేయడం వల్ల ఏంటి, మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది కూడా మనకి ఆ బోర్డులో మనకి మెన్షన్ చేసిన దాంట్లో మనకు అర్థమైతే అయిపోతుంది. చిన్నపిల్లలకైతే ఇది ఫన్నే కాదండి, ఇంకా చదువుకునే పిల్లలు ఉంటారు కదా, 4th 5th స్టాండర్డ్ అబోవ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బుక్స్లో ఉన్నది కాకుండా ఇలా చూడడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఇంటరాక్టివ్గా లెర్నింగ్ కూడా బాగుంటుంది. ఇంకా బిల్డింగ్ లోపలికి వచ్చేస్తాము. ఇక్కడ చూసారా, ప్రతి ప్లానెట్లో మనకి వెయిట్ ఎంత అని ఉంటుంది. లోపలికి వచ్చాక మనకి ప్లానెట్స్కి రిలేటెడ్గా, సైన్స్కి రిలేటెడ్గా, సైన్స్ ఓన్లీ ప్లానెట్స్కి రిలేటెడ్, ఆస్ట్రానమీ, మ్యూజిక్, సౌండ్స్, ఇలా ప్రతి ఒక్క దానికి కూడా మనకి ఇక్కడ చూసారా ఎగ్జిబిట్ లాగా ఉన్నాయి అన్నీ కూడా. ఇక్కడున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బాల్ పాస్ చేయడం, హ్యాండ్ మూమెంట్ చేయడం, ఇంకా ఫ్లోటింగ్ బాల్ అని బటన్స్ ప్రెస్ చేయడం, మనం వాయిస్ని కనుక అరిస్తే పెద్దగా సౌండ్, మన ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్ మనకి చూపిస్తుందని చెప్పి పెట్టారు. ఫ్రోజన్ షాడో అంట, ఫ్లోటింగ్ బాల్ అంట, ఇలాగా చాలా అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా బాగుంది వాళ్ళు పెట్టింది. కొన్ని సైన్స్ సెంటర్స్ అయితే నాకు తెలిసి ఇంతగా అయితే లేవనుకుంటా. ఇది కొంచెం తిరుపతిలో ఇది తక్కువ, మనకి ఎంట్రన్స్ ఫీ కూడా తక్కువే, ఇంటరాక్టివ్గా అంతా కూడా బాగుంది. బయటకు వచ్చేసాం ఆ బిల్డింగ్ నుంచి. ఈ బర్డ్స్ అన్నీ ఎక్కడికి పోతున్నాయని చూసాము. చూసేసరికి కేజ్లోకి వెళ్తున్నాయండి. ఈ కేజ్లో చూసారా ర్యాబిట్స్ ఉన్నాయి, ఇంకా బర్డ్స్ కూడా ఉన్నాయి. సారీ, ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. తర్వాత 3D షోకి అయితే వెళ్ళాం. స్పెసిఫిక్ టైమింగ్స్లో మాత్రమే వీళ్ళు 3D షో అయితే వేస్తారు. నాకు జనరల్గా 3D షోస్ అంత నచ్చవు, 7D షోస్ అవైతే నచ్చుతాయి, కానీ ఇక్కడ షో మాత్రం బాగుందండి. అయిపోయిన తర్వాత ప్లానిటోరియం షోకి అయితే మళ్ళీ వెళ్ళాము. ఈ ప్లానిటోరియం షో కూడా టికెట్ కాస్ట్ 45 రూపీస్ పర్ పర్సనే. బెంగళూరులో అలాంటి ప్లేసెస్లో అయితే ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయి, 450 350 అలా ఉంటుంది, కానీ ఇక్కడ తక్కువనే చెప్పాలి. ఇక్కడ కూడా ఈవెన్ సేమ్ ఈ సెంటర్కి ఇది సపరేట్ బిల్డింగ్. యాక్చువల్గా ఇందాక చూసిన సైన్స్ సెంటర్ బిల్డింగ్ కాకుండా ఇది ప్లానిటోరియం షో వేసింది సపరేట్ బిల్డింగ్. అక్కడ కూడా సేమ్ ఇలాగే సైన్స్కి రిలేటెడ్గా పెట్టారు కొన్ని. ఇంకా నుంచి చూస్తే ఇంకా హెర్బల్ గార్డెన్ అయితే ఉంది. హెర్బల్ గార్డెన్లో ఏంటని చూస్తే ప్రతి ఒక్క డిసీజెస్ కూడా మనకి ఏమేం ప్లాంట్స్ యూజ్ చేయొచ్చు ఆయుర్వేదిక్ ప్రకారం అన్నట్టుగా ఇక్కడ మెన్షన్ చేశారు. చాలా ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఆర్థరైటిస్కి, ఇంకా జాయింట్ పెయిన్స్కి, హార్ట్కి, లివర్కి, ఇలా ప్రతి ఒక్క దానికి కూడా ఏమేం ప్లాంట్స్ ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ నుంచి ఇంకా ప్రీ హిస్టారిక్ పార్క్ అని మెన్షన్ చేస్తుంది. ఏంటని లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్తే ఏం లేదండి, ఇవన్నీ కూడా యానిమేటెడ్ బొమ్మలు, యానిమల్స్, ఇంకా కొన్ని బొమ్మలు అయితే పెట్టారు. అక్కడ అవన్నీ కూడా మూమెంట్స్ ఉన్నాయంట. యానిమేటెడ్ వాటిలాగా మూమెంట్స్ ఉండి సౌండ్స్ కూడా వస్తున్నాయండి. ఇంకా మామూలుగా అసలు జనరల్గా కొన్ని సైన్స్ సెంటర్స్ అయితే కాస్ట్లీ ఉంటాయి, ఇంకా ఇన్ని కూడా వాళ్ళు మామూలుగా పెట్టారండి. కానీ ఇక్కడ అన్ని రకాలకు కూడా బాగుంది. మీ పిల్లలకి కూడా, ఇంకా పెద్దవాళ్ళకు కూడా బాగా నాలెడ్జ్గా కూడా, అంటే ఎడ్యుకేటెడ్గా ఉంటుంది, ఫన్గా కూడా ఉంటుంది, బాగుంది. మీరు తిరుపతి వచ్చి టెంపుల్స్ కాకుండా ఇంకేమైనా విజిట్ చేయాలనుకుంటే కనుక ఒకసారి ఇలా వచ్చి విజిట్ చేయండి. ఇది తప్పకుండా మీకైతే నచ్చుతుంది. అంతేనండి ఈరోజుకి. బాయ్ బాయ్. Please like the video and subscribe to Simplissima channel for more updates.